మరి 2019 ఇజ్రాయెల్లో ఒక దొంగకి పైసల మీద బుద్ధి పుట్టి ఎలాగైనా దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యి ఒక బ్యాంకుకి వెళ్ళి అక్కడున్న వాళ్ళని బ్యాంకులో ఉన్న డబ్బులు ఇవ్వకపోతే ఈ గ్రెనేడ్ త్రో చేస్తా అని బెదిరించి $4,500 ఎత్తుకొచ్చేశాడు. 5 రోజులైంది. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ సేమ్ బ్యాంక్ కాకపోతే వేరే బ్రాంచ్కి వెళ్ళి సేమ్ మెథడ్ అప్లై చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే ఈ గ్రెనేడ్ త్రో చేస్తా అని చెప్పి మళ్ళీ ఒక $3,000 పట్టుకొచ్చాడు. కాకపోతే ఈసారి ఏమైందంటే అక్కడున్న సీసీటీవీలో క్యాప్చర్ అయ్యాడు. సేమ్ మెథడ్ సేమ్ డ్రెస్సింగ్తో వేరే బ్రాంచ్లో కూడా దొంగతనం చేశాడు కదా అని పోలీసులు గుర్తించి పాత రికార్డ్స్ అన్ని బయటకు తీసి ఇన్వెస్టిగేషన్ చేస్తే లాస్ట్కి దొరికాడు. ఇక్కడ ట్విస్ట్ ఏముంది అసలు అంటే అక్కడ బ్యాంక్ వాళ్ళని గ్రెనేడ్తో బెదిరించడానికి చెప్పాను కదా, అది యాక్చువల్గా గ్రెనేడ్ కాదు, అవకాడో. దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు, చూడ్డానికి ఇలా ఉంటుంది. దీనికి బ్లాక్ పెయింట్ వేసి గ్రెనేడ్ లాగా పోజ్ ఇచ్చాడు.